బ్రేకింగ్ న్యూస్ ఈ ఫార్ములా రేస్ కేసులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై ఇవాళ ఉదయం 10:30 హైకోర్టు తీర్పునివ్వబోతోంది. ఏసీబీ కేసు కొట్టివేయాలన్న కేటీఆర్ పిటిషన్ పై ఇటీవల వాదనలు ముగిశాయి. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ లో పెట్టింది. తదుపరి జడ్జిమెంట్ వచ్చేంత వరకు కేటీఆర్ ను అరెస్ట్ చేయకుండా విచారణ చేసుకోవచ్చని తెలిపింది. ఈ నేపథ్యంలో క్వాష్ పిటిషన్ పై హైకోర్టు ఇవ్వబోతున్న తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. ఇక క్వాష్ పిటిషన్ పై ఏదైతే కోర్టు రిజర్వ్ చేసిన తీర్పు ఉందో అది ఇవాళ రాబోతోంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి, ఇవాళ 10:30 హైకోర్టు తీర్పునివ్వబోతోంది. అయితే ఈ తీర్పు ఎవరికి అనుకూలంగా వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు? అసలు అప్డేట్స్ ఏంటి? కేటీఆర్ వేసినటువంటి క్యాష్ పిటిషన్ని కొట్టివేయాలంటే కూడా ఇప్పుడు ఏసీపీ అధికారులు కూడా పిటిషన్ వేసిన నేపథ్యంలో చాలా సుదీర్ఘంగానే వాదనలు ముగిశాయి. ఎందుకంటే ఇరుపక్షాల వాదనలు తమ దీనికి సంబంధించిన పాసిబిలిటీస్ ఉన్న అన్ని అంశాలను కూడా వాళ్ళు ప్రస్తావించారు. ముఖ్యంగా కేటీఆర్కి సంబంధించిన తరపు న్యాయవాదులు సిద్ధార్థ దవే కూడా ఈ కేసులో ఎక్కడ కూడా కేటీఆర్ లబ్ధి పొందినట్టుగా ఆధారాలు లేవు, కావాలనే ఆయన పైన కేసు పెట్టారనేసి కూడా వారు వాదనలు వినిపించారు. మరోవైపు ఇక్కడ ఏసీపీకి తరపు సంబంధించినటువంటి న్యాయవాదులు కానీ ప్రభుత్వం సంబంధించినటువంటి న్యాయవాదులు కానీ చాలా క్లియర్గా ఈ ఈ స్కామ్ వెనక ఈ యొక్క నిధులు గోల్మాల వెనక ఖచ్చితంగా కేటీఆర్ యొక్క ప్రోద్బలంతోనే ఇదంతా జరిగింది. ఇప్పుడు కేటీఆర్ ఆదేశాలు ఇవ్వకపోతే ఈ ప్రభుత్వానికి ఇంత పెద్ద మొత్తంలో ఖజానాకి నష్టం వాటిల్లేదు కాదనేసి కూడా వాళ్ళు కోర్టులో పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు తమ వాదనలను వినిపించినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే మొదట్లో క్వాష్ పిటిషన్ వేసినప్పుడు జస్టిస్ లక్ష్మణ్ కూడా అప్పుడు చాలా క్లియర్గా చెప్పారు. ఎందుకంటే తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు వాదనలు ముగిసేంత వరకు కూడా ఎటువంటి నాట్ టు అరెస్ట్ అనేసి కూడా ఎటువంటి అరెస్టులు చేయొద్దంటూ కూడా ఉత్తర్వులు చేశారు. అయితే విచారణకు మాత్రం హాజరు కావాలని కూడా ఆయన కూడా చెప్పారు. తర్వాత దీనిపైన పూర్తి స్థాయి వాదనలు జరిగాయి. దాదాపు ఒక్కొక్క తరపునికి సంబంధించిన న్యాయవాదులు 2 గంటల పాటు వరకు కూడా తమ వాదనలు వారు వినిపించారు. సో వినిపించిన తర్వాత ఈ యొక్క తీర్పుని వాయిదా వేసినటువంటి నేపథ్యంగా పడుతుంది, రిజర్వ్లో పెట్టినటువంటి నేపథ్యంగా పడుతుంది. ఎట్టకేళ్ళకి ఇవాళ అది లిస్ట్ అయింది. సో ఇవాళ మొదటి అవర్లోనే 10:30కి ఇవాళ తుది తీర్పు రాబోతున్నటువంటి నేపథ్యం. ఈ తుది తీర్పు ఎటువైపు వస్తున్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి లేపుతుంది. ఎందుకంటే కేటీఆర్కి అనుకూలంగా వస్తుందా, లేకపోతే ఆయనకి దీంట్లో నిరాశ వస్తుందా, లేకపోతే ఏసీపీ అధికారులకి పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా అంటే విచారణకి కానీ అన్ని రకాలుగా కూడా సహకరించాలని కోర్టు ఆదేశిస్తుందని కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఏసీబీ అధికారులు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఎందుకంటే కోర్టు ఇచ్చే తీర్పు పైన ఎందుకంటే చాలా బలమైనటువంటి వాదనలు కూడా మేము వినిపించామని చెప్తారు. విత్ సాక్ష్యాధారాలతో పాటు కూడా మేము కోర్టుకి సమర్పించామనేసి కూడా ఏసీబీ తరపు న్యాయవాదులు కూడా వారు చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో దీంతో పాటు ఏదైతే కేటీఆర్ చెప్పినటువంటి తన అంశాల్లో వాదనలో ఎఫ్ఏకి సంబంధించినటువంటి నిధులు ట్రాన్స్ఫర్ విషయంలో వారిపైన కేసులు నమోదు చేయకుండా నాపైన కేసులు నమోదు చేస్తారు, ఎంటైర్ అధికారులే తప్పులు చేశారు, నాపైన ఎందుకు మీరు చర్యలు తీసుకోవాలనుకుంటున్నారనేసి కూడా కోర్టు వైపు ఆయన చెప్పిన నేపథ్యంలో వాటంతా కూడా ఇప్పటికే ఏసీపీ అధికారులు కౌంటర్ చేశారు. సో ఖచ్చితంగా మీ ప్రోద్బలం లేకపోతే ఇప్పుడు అధికారులు నిర్ణయం తీసుకునే అవకాశమే లేదు, దీనివల్ల కూడా చాలా వరకు ఇబ్బంది పడింది, అసలు సంబంధమే లేనటువంటి హెచ్ఎండిఏ డబ్బులు ఎందుకు కట్టాల్సినటువంటి అవసరం వచ్చింది అనేది కూడా వారు క్వశ్చన్ చేసినటువంటి నేపథ్యంగా పడుతుంది. సో చూడాలి, అనేక వాదనలు ముగిసిన తర్వాత ఇవాళ తుది తీర్పు రాబోతుంది కాబట్టి ఎటువైపు వస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా కేటీఆర్ విచారణకి హాజరు కావాలి. సో విచారణలో మాత్రం ఆయన పాత్ర ఉంటే మాత్రం అరెస్ట్ చేసుకోవచ్చు అనే తీర్పు ఇస్తుందా, లేకపోతే విచారణకి మాత్రమే హాజరు ఉంటే కొంతవరకు కూడా మళ్ళీ ఇంటర్మ్ సంబంధించిన అంశంలో ఏమన్నా వారికి అవకాశం ఇస్తుందని కూడా చూడాలి. ఎందుకంటే ఇప్పుడు అరెస్టు చేసుకోవచ్చని కానీ కోర్టు కానీ ఆదేశిస్తే మాత్రం ఖచ్చితంగా ఆయనకి ఆల్రెడీ నిన్న ఏసీపీ అధికారులు మరోమారు సెకండ్ నోటీసులు ఇచ్చారు కాబట్టి నెల 9వ తారీఖున విచారణకి హాజరు కావాలని. సో విచారణ హాజరైన తర్వాత అప్పుడేమన్నా అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఏది జరగాలన్నా ఈ కేసు ముందుకు పోవాలన్నా ఖచ్చితంగా కేటీఆర్ యొక్క
విచారణ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పుడు హైకోర్టులో ఉంది కాబట్టి హైకోర్టు తీర్పు అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంది. సో దాన్ని బేస్ చేసుకుని తదుపరిగా ఇన్వెస్టిగేషన్ అనేది కొనసాగుతుంది. మరోవైపు ఇప్పుడు బిఎల్ఎన్ రెడ్డికి కానీ అలాగే అరవింద్ కుమార్ గారు వారు కూడా ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. వారు కూడా రేపటి నుంచి కూడా విచారణకు హాజరు కావాల్సిన అవసరం ఉంటుంది. ఏసీబీ అధికారులు కూడా ఇవాళ మరొకసారి వాళ్ళకి డేట్లు కూడా ఇచ్చారు కాబట్టి ఆ డేట్ల ప్రకారం వాళ్ళు విచారణకి పిలిచే అవకాశం ఉంది. సో మొదటగా కేటీఆర్ని విచారించిన తర్వాత వారు ఈయన చెప్పినటువంటి అంశాలను వారి ముందు పెట్టి వారి నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేయాలనే ఉద్దేశంతో కూడా ఏసీపీ అధికారులు ఉన్నారు కాబట్టి చూడాలి ఏం జరుగుతాయనేది పరిణామాలంతా కూడా. సో ఇవాళ ఎంటారు 10:30కి మొదటి అవర్లో వస్తుంది కాబట్టి ఎటువైపు వచ్చినా కూడా ఖచ్చితంగా పూర్తిస్థాయి మేము ఇన్వెస్టిగేషన్ ఆల్రెడీ ప్రాథమిక ఆధారాలు కూడా మేము సేకరించామని కూడా ఏసీపీ అధికారులు చెప్తున్నారు కాబట్టి సో ఇటు ఒకవేళ అనుకూలంగా రాకపోతే మాత్రం బీఆర్ఎస్ నాయకులు అక్కడక్కడ ఆందోళన చేసే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళందరినీ ఇప్పటికే అవసరస్తులు చేయాలని కూడా భావిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాణా.